నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఢిల్లీ హైకోర్టులో ఒక యంగ్ అడ్వకేటు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశాడు. అతని పేరు ఆశీష్ శరాన్. కారణం ఏంటంటే, ఇట్లా కొత్తగా ఎన్రోల్ అవ్వబోతున్న యంగ్ అడ్వకేట్స్కి ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, వస్తున్నాయి. తినడానికే కష్టంగా ఉంది. కోర్టుకు రావాలి అంటే ట్రాన్స్పోర్ట్ కష్టము. కాబట్టి యంగ్ అడ్వకేట్స్కి మంత్లీ ఇంత స్టైఫండ్ ఇచ్చేటట్టు ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేస్తే, ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ని అడ్మిట్ చేశారు సింగిల్ జడ్జి జస్టిస్ మనీత్ ప్రీతం సింగ్ అరోరా. రెస్పాండెంట్ ఏదైతే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉన్నారో వాళ్ళకి, అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చారు. మీ రిప్లై ఏంటి, మీ అభ్యంతరాలు ఏంటి, కరెక్టే వీళ్ళు చెప్పేది. యంగ్ అడ్వకేట్స్ 21, 22 సంవత్సరాల దాకా తల్లిదండ్రులు వాళ్ళని పోషిస్తారు. లా అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళని ఎంతకాలం పోషించాలి, కష్టాలు ఫేస్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి నెలకి ఇంత డబ్బులు ఇవ్వాలి, రెమ్యునరేషను, స్టైఫండ్ మాదిరి. మీ అభ్యంతరాలు ఏంటో చెప్పండి అని చెప్పేసి ఇట్లా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రిట్టు అడ్మిట్ అయితే మాత్రం యంగ్ అడ్వకేట్స్కి చాలా బెనిఫిట్గా ఉంటుంది. మంత్లీ ఇంత ఇచ్చేటట్టు రెమ్యునరేషను, స్టైఫండ్ లాగా ఉంటుంది. సీనియర్లు ఇస్తారా లేదా తర్వాత విషయము. యంగ్ అడ్వకేట్స్కి కేసులు తీసుకురావడం కూడా కష్టము. వాళ్ళు చేయాలి అంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా. ఒకవేళ ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషను ఎలో అయితే యంగ్ అడ్వకేట్స్కి అదృష్టంగా భావించాలి. నెలకు ఎంతో కొంత ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం ఇస్తుందనే నమ్మకం ఈ బిల్ ద్వారా మనకి తెలుస్తోంది. కాబట్టి ఇక్కడ కేవలము ఢిల్లీలోనే కాదు, దేశం అంతా యంగ్ అడ్వకేట్లు ఎన్రోల్ అవుతున్న వాళ్ళకి ఇంత మంత్లీ రెమ్యునరేషన్ ఇస్తే చాలా బాగుంటుంది అని యంగ్ అడ్వకేట్స్ చాలామంది అనుకుంటున్నారు. డిమాండ్ కూడా, కోరిక కూడా అదే. ఇంతకాలము పేరెంట్స్ మీద ఆధారపడ్డాము, ఇంకా ఇప్పుడు ఎంతకాలం మేము ఆధారపడాలి, ఏదో ప్రభుత్వం కొంత ఇస్తే కొంత మేము పెట్టుకుంటాం అని చెప్పేసి వీళ్ళందరి ఆవేదన ఈ విధంగా ఉంది.